ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. దేవుని కృప మీకు తోడుండునుగాక. శ్రీ సత్యదేవ మినిస్ట్రీ ఛానల్లో ప్రసారమవుతున్న విశ్వవిజ్ఞాన వేద పాటల కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు, క్రీస్తునందు పిల్లలందరికీ మా నిండు మనసుతో స్వాగతము, ఘన స్వాగతం పలుకుతున్నాం. మనము క్రీస్తు స్వరూపంలో చెక్కబడుటకు, ఆయన రాకడకు సిద్ధపడుటకు ఈ పాఠాలు తప్పక మీరందరూ వినవలసిందిగా క్రీస్తు పేరిట వేడుకుంటున్నాను. ఇదొకటే కాదు, ఈ ఛానల్లోనే ప్రతి బుధవారము ఇప్పటికీ 6 బుధవారాలు మరి జన్మ పాపము ఉన్నదా లేదా అనే కార్యక్రమాన్ని 6 బుధవారాలైంది, 6 ప్రసంగాలు ఉన్నాయి. వాటితోని అవి కూడా చూడండి తప్పకుండా. జన్మ పాపము మానవులో ఉంది అని తిరుగులేనటువంటి వివరణ ఆ సిరీస్లో చెప్పబడినది కనుక మీరు తప్పకుండా ఆ జన్మ పాపం గురించి ఇంకా నడుస్తుంది, ఇంకా తెగలేదు, ఇంకా చెప్తాను. తప్పకుండా వినండి. 6 వారాలు అంటే 6 గంటల ప్రసంగం మీకు అందులో దొరుకుతుంది. తప్పకుండా వినండి, ఇతరులకు పరిచయం చేయండి ఛానల్ని. మంచిది. మనము సమయము పోనీయక సద్వినియోగం చేసుకుంటూ లేఖన కాంతిలో ప్రయాణము సాగిద్దాం. నేటి మన ధ్యానము కొరకు మత్తయి సువార్త 28:19 వచనాన్ని చదివి మన పాఠంలోనికి మనం వెళ్దాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. చాలు, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. సర్వేశ్వర, సర్వము ఎరిగిన మహాదేవ, మానవ మెదస్సుకు అందనంత గొప్పవాడా, మా రక్షణ దుర్గమా, మా ఆనంద తైలమా, నీ స్తోత్రములు. నీ కృపచేత మరొక వారము ఇనుటకు మాకు అవకాశం ఇచ్చావు. మీరు మాట్లాడకు ఇష్టపడ్డారు తండ్రి. ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న వాడవు నువ్వే. ఈ కార్యక్రమం కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి అయా నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. ఈ కార్యక్రమాన్ని అనేకుల దృష్టికి తీసుకెళ్ళండి. సత్యము నేర్చుకుని అనేక ఆత్మలు రక్షింపబడాలి, క్రీస్తు కొరకు సిద్ధపడాలన్నదే మా ఆశ తండ్రి. సహాయము చేయమని నీ సేవకులను మీరుండి అయ్యా మీరే ఈరోజు పాఠాన్ని మీరే మాట్లాడి అందరి హృదయాలను బలపరచుమని మా రక్షకుడు ప్రభువైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. స్నేహితులారా, క్రీస్తునందు దేవుని పిల్లలారా, మత్తయి సువార్తలో ఈ భూమి ఆకాశములను సకల చరాచర జగత్తుని ఈ లోకాన్ని చేసిన సర్వేశ్వరుడు ఆ యేసు ప్రభుల వారు నరుడుగా అవతరించి, అసలు ఆయనకు నరుడుగా రావాల్సిన అవసరం లేదు. ఆయన మహానీయుడు, రాజులకు రాజు, కోటాను కోట్ల దేవ ప్రపంచాలను పరిపాలించే మహానాయుడు. ఆ గొప్ప దేవుడు నరులని, తను సృజించిన నరుల మీద ప్రేమ కలిగి తన ఆది సంకల్ప ప్రకారం ఈ లోకంలో నరుడుగా అవతరించాడు. అవతరించిన ఆ శరీరము అక్షరాల మానవ శరీరమే, కానీ అది మానవుని లోపల తయారైంది కాదు. పరలోకము నుండి ప్రత్యేకంగా వచ్చిన రక్తము శరీరం. ఇట్టి మహాదేవుడు మానవుడుగా వచ్చి మన మధ్యలో అనగా భూమి మీద సంచరించి అనేక అద్భుతములు, అనేక కార్యాలు చేసి చూపించాడు, మరి బోధించాడు. ఆయన తన శిష్యులను బలపరిచాడు. సరే, శిష్యులకు చెప్పాడు, నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళినాక పరిశుద్ధాత్మ మీ దగ్గరకు వస్తాడు, మీరు శక్తిని పొందుతారు, అప్పుడు ఈ భూమి మీద నా కొరకు మీరు సాక్షిగా వాడబడతారు. మళ్ళీ నేను తిరిగి వస్తాను, నేను వచ్చే లోపల మీ సువార్త ద్వారా ఎంతమంది అయితే రక్షింపబడి సిద్ధపడ్డారో వాళ్ళందరినీ మళ్ళీ లేపుకొని నా దగ్గరికి తీసుకొని మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని శిష్యులకు ముందుగానే ఆయన శిలువ యజ్ఞం జరిగించక ముందే శిష్యులకు చెప్పేశాడు. చెప్పేసి శిలువ యజ్ఞం జరిగింది, మరణించి తిరిగి లేచి శిష్యుల దగ్గర ఆ తిరిగి లేచిన శరీరముతో కనబడ్డాడు. ఆరు దగ్గర రొట్టెలు తిన్నాడు, అన్నీ కరెక్టే. మళ్ళా శరీరం కనపడ్డాడు. కనపడి వారి దగ్గర నుంచి ఆయన ఎత్తబడుతూ వెళుతూ వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యత అప్పచెప్పి ఒక చిన్న సందేశం ఇచ్చి
మన యేసు ప్రభుల వారు వెళ్ళిపోయాడు. ఆ సందేశమే ఇప్పుడు చదివిన మాట. ఏమంటున్నాడంటే, మీరు సమస్త జనులను శిష్యులుగా చేయుడి, నేను ఏ ఏ సంగతులు నేను మీకు చెప్పితినో వాటినన్నిటిని వారికి బోధించండి, చెప్పండి. అయితే ఒక్క దేశము, ఒక భూమి, ఒక ప్రజ కాదు, భూమి మీద ఉన్న సమస్త ప్రజలను నాకు శిష్యులుగా చేయండి అని చెప్పాడు. శిష్యులుగా చేయడము అంటే, శిష్యులంటే ఎవరు? మనము చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఆయన చెప్పుతున్నటువంటి వ్యక్తులు ఎవరు? ఆయన ఎవరికైతే చెప్తున్నారో ఆల్రెడీ వాళ్ళు శిష్యులు. శిష్యులకి ఏం చెప్తున్నాడంటే, మీలాగానే అనేకుల శిష్యులను చేయండి. సరే, ఆ అనేక శిష్యులు ఎలా చేయాలో తర్వాత మాట్లాడుకుందాం. ఆల్రెడీ ఈయన మాట్లాడుతున్న శిష్యులు ఏం చేస్తున్నారు, ఎలాంటి వారు అని మనం గ్రహించగలిగితే, మనము తయారు చేయబోయే శిష్యులను ఎలాంటి వారు ఉండాలో తెలిసిపోతుంది. శిష్యులు అంటే నేర్చుకునేవారు, నేర్పేవారు గురువు, నేర్చుకునేవారు శిష్యులు. నేర్పేవానికి నేర్చుకునేవాడు విధేయత చూపాలి, చాలా నమ్మకంగా జీవించాలి. అయితే ఈ గురువు ఏది చెప్తే అది చేసేవాడు శిష్యుడు అవుతాడు. కానీ నాకు కొన్ని ఇష్టం ఉన్నాయి, నేను చేస్తా, నువ్వు చెప్పే వాటిలో కొన్ని నాకు ఇష్టం లేకపోతే నేను చెయ్యా అనేవాడు శిష్యుడు కాదు. నేను ఏ ఏ సంగతులు చెప్తున్నో వాటన్నిటినీ వాళ్ళు చేయగలగాలి, అలాంటి వాడు శిష్యుడు అవుతాడు. శిష్యులుగా చెప్పాడు. ఈ శిష్యులు పోయి వాళ్ళని కార్యాలు నేర్చుకునేవారుగా, అంటే యేసు ప్రభుని వెంబడించేవారుగా అనేక శిష్యులను చేయమంటున్నాడు. అయితే శిష్యులు ఎవరు యేసు ప్రభు కంటే? మిమ్మల్ని తను ఏది చెప్తే అదే చెయ్యాలి, ఏది చెప్తే అది చేయగలిగేటట్టు ఉన్నవాడే శిష్యుడు. తనొకటి చెప్తే తనకు నచ్చింది ఏదో చేసుకునేవాడు శిష్యుడు కాదు. నేర్చుకునే నైపుణ్యత, నేర్చుకునే విధేయత ఎవరి లోపల ఉంటుందో భవిష్యత్తులో ఇతరులకు నేర్పించే జ్ఞానము, నేర్పించేటువంటి నైపుణ్యత మళ్ళీ వారికి ఉంటుంది. ఆ జ్ఞానం రావాలంటే నేర్చుకునే కాడ శిష్యుడు కావద్దు, నేర్చుకోగలిగిన వాడే నేర్పించగలడన్నదే బైబిల్ సత్యం. నేర్చుకోవడమే చక్కగా ఇష్టం లేని వాడు ఎవరికీ నేర్పలేడు. తనకు తెలిసిందేదో నేర్పుదామని ఒకవేళ జ్ఞాని అయినా అతనికి నేర్పించడం రాదు, ఓర్చుకోవడం రాదు. నేను చెప్పింది చేయి, నేను చెప్పింది చేయని డామినేట్ చేస్తాడు. ఎవడు నేర్చుకోడు, ఎవడు బాగుపడాడు, వీడిని ఎవడు కేర్ చేయి. అదే ఒక గురువు దగ్గర శిశువు చేసి, శరీకము చేసి, భయభక్తులు కలిగి, అణిగి మణిగి అన్ని ఓర్చుకొని, గురువుగారు ఏది చెప్తే అది చేసి ఓర్చుకొని అన్నిటికీ సిద్ధపడి నేర్చుకున్నవాడు ఇతరులను ఓర్చుకోగలడు, నేర్పించగలడు, సహించగలడు, అతన్ని రక్షణ నడిపించగలడు. ఇది అసలు పాయింట్. అయితే యేసు ప్రభుల వారు ఏమంటున్నాడంటే, అనేకులను నాకు శిష్యులుగా చేయండి. ఆ శిష్యులు యేసు ప్రభుకు శిష్యులు అయ్యేవారు ఎన్నెన్ని కార్యాలు చేయాలో చాలా ఉన్నాయి. నేను చెప్పిన వాటన్నీ వారికి చెప్పమన్నాడు. నేను ఏ ఏ సంగతులు మీకు చెప్పి తినో ఆయా సంగతులన్నీ వారికి చెప్పండి, శిష్యులు చేసిన వారికి. ఒక్క మాట మీకు ముందు చెప్పి ఈరోజు ఆ ఒక్క మాటే వివరించి ముగించేస్తాను. లూకాసు వార్త 14:26 వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. చాలు. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన ప్రాణమును, భార్యను, పిల్లలను, ఇక సమస్తం అనుకోండి, ఇక వాటన్నిటినీ ద్వేషించకుంటే వాడు నాకు ఏం కాడు, శిష్యుడు కాడు. శిష్యులకు చెప్పాడు, మీరు వెళ్ళి అనేకులను నాకు శిష్యులుగా చేయండి. ఎలాంటి శిష్యులను తయారు చేయాలి అంటే, వీళ్ళు ఈ శిష్యులు ఎలాంటి వారై ఉన్నారో ఆ శిష్యులు అలాంటి వారే ఉండాలి. చేపలు పట్టుకునేటువంటి వారిని మీరు రెండయ్యా నా వెనకాలంటే వచ్చేసింది. భార్య పిల్లలను వదిలేసి యేసుప్రభు వెనకాల వెళ్ళిపోయింది దేవుని సేవ. అలాగ నేను పిలిస్తే నా దగ్గరకు రావాలి, కానీ
లోకం పిలిచింది, నన్ను భార్య పిలిచింది, నా పిల్లలు ఏడుస్తున్నారు, దేవుని వదిలేయమంటున్నారు అనేటోళ్ళు నాకద్దు. నన్ను వదిలేసే పరిస్థితి నీకు ఏదైనా కలగజేస్తే దానినే వదిలేసి నన్ను పట్టుకుంటే వాడు నాకు శిష్యుడు అవుతాడు. సరే, అదంతా భార్య పిల్లలు ఆస్తులు అవన్నీ పక్కన పెడదాం ఒకసారి. ఇక్కడ భయంకరమైన మాట ఏంటంటే, యేసు ప్రభు శిష్యుడిగా మారాలంటే, యేసు ప్రభుకు శిష్యుడిగా ఉండాలంటే తన ప్రాణము సహితమును పోగొట్టుకోవాలి. తన ప్రాణత్యాగము, తన ప్రాణమైన ఆ గురువు గారి కొరకు పోగొట్టుకోగలిగే మనస్సు, త్యాగము, ఆలోచనని ఉంటేనే వాడు యేసు ప్రభుకు శిష్యుడు. ఇది ప్రభుల వారు పోతూ పోతూ వాళ్ళకి చెప్పిపోయిన ఆజ్ఞ, ఇచ్చిన ఆజ్ఞ. అయితే ఈరోజు కూడా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా యేసు ప్రభు శిష్యులు ఎంతమందికి సువార్త అందించారో, వాళ్ళ బోధన నమ్మిన వాళ్ళు ఎంతమంది సువార్త ప్రకటిస్తున్నాము మనము, అలాంటి మనస్సు లేని వాడెవడు యేసు ప్రభు శిష్యుడు కాదు. తన ప్రాణం పెట్టలేని వాడు క్రీస్తు కొరకు ఎలా నిలబడగలడు? కనుక ఈరోజు మనం క్రైస్తవ్యాన్ని చూసినట్లయితే ప్రాణం పెట్టే క్రైస్తవ్యాలు కాదు, ప్రాణము కాపాడుకునే క్రైస్తవులు. త్యాగము చేసే క్రైస్తవులు కాదు, ఆస్తులు సమకూర్చుకున్నటకు ఉపాయాలు చేసే క్రైస్తవులు. మనుషుల గుండెల్లో మనం ఈ లోకము కాదు, మనము పరలోకం వెళ్ళాలి, ఈ లోకములో మనము నమ్మకంగా బ్రతకాలి అనే ఆలోచన పంపే క్రైస్తవులు కాదు. దేవుడంటే ఆరోగ్యము, ధనము, ఐశ్వర్యం ఇచ్చేవాడు, ఆశీర్వాదాలు ఇచ్చేవాడని నింపే క్రైస్తవులు. మరి ఇలాంటి బోధలతో నింపి స్వస్థతలతో అకృపావారాలు ఉన్నాయని అవన్నీ ఇవన్నీ నింపుతున్నారు. బరాబరే, మంచిదే, అవన్నీ ఉన్నాయి. కానీ యేసు ప్రభుకు శిష్యుడు కావాలంటే మాత్రము అలాంటి బోధలు పనికిరావు. యేసు ప్రభు కొరకు చనిపోవడానికి సిద్ధమయ్యే బోధలు చెప్పాలి. అలాంటి బోధలు చెప్తున్న వారు ఎంతమంది ఉన్నారు మీరు ఆలోచించండి. యేసయ్య కొరకు ప్రాణం పెట్టకపోతే వాడు శిష్యుడే కాదు కదా. మరి అనేకులను శిష్యులుగా చేయమన్నాడు కదా. మత్తయి సువార్త 7:13 చదవండి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది. రైట్. జీవమునకు, రక్షణలోకి, జీవములోకి, పరలోకానికి వెళ్ళే మార్గము మరి సంకుచితమై ఉన్నదట, ఇరుకై ఉన్నదట. కానీ నాశనానికి పోయే మార్గం అట విశాలంగా ఉందట. ఆ విశాల మార్గంలోనికి అనేకులు ప్రయాణం చేస్తారట. ఈ ఇరుకు మార్గంలోకి అందరూ రారట, రావాలని ప్రయత్నం చేస్తారట. వీళ్ళు కూడా యేసుని నమ్ముకొని అలాంటి మార్గంలో ఓదారి కొంతమంది అనుకుంటారట, కానీ వాళ్ళ వల్ల కొంతమంది వల్ల కాదట, కొంతమంది ప్రయాణం చేస్తారట. అది ఏ మార్గం అంటే యేసు ప్రభు కొరకు ఏదైనా వదులుకొని త్యాగము చేసే మనసు. అలాంటి మనసు గల్ల వారే ఇరుకు మార్గము ఎంత కష్టమైనా కానీ అందులోనే ప్రయాణం చేస్తారు. క్రీస్తు మార్గము ఇరుకు మార్గము, అది కష్టతరమైన మంచిదే. అందులో ప్రయాణం చేసి 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 చివరిగా ఆ యొక్క మార్గములో వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు అద్భుతమైన ప్రపంచం, మహిమ ప్రపంచంలో ఉంటారు. ఈ లోకములో విశాల మార్గాన్ని ఎంచుకుంటారండి చాలామంది. అన్యులు విశాల మార్గంలో బతుకుతున్నారు, వాళ్ళ ఇష్టానుసారమైన మార్గం. విశాల మార్గం అంటే ఎవరికి మనం లోబడేది లేదు, ఎవరి మాటకు తట్టుబడేది లేదు, మన మనసుకి ఏది నచ్చుతా చేసేద్దాం, మన ఇష్టం వచ్చినట్టు బతుకుదాం. విశాల మార్గం అంటే మనకు బైబిలు సంఖలో ఉంటే సరిపోతుంది, యేసుప్రభుల వారు చచ్చిన వాళ్ళు లేపారు, గుడ్డలో కన్ను ఇచ్చాడు, అవే ప్రకటించుకుంటే సరిపోతుంది. మనుషులకు కూడా చాలా అదే ఇష్టం అవుతుంది. స్వస్థతలు అంటే బాగా ఇష్టపడతారు, మాయమంత్రాలు అంటే బాగా ఇష్టపడతారు. కనుక వీళ్ళకంటే మనకే ఎక్కువ ఫాలోవర్ మంది వస్తారు, కనుక మన పేరు వ్యాపిస్తుంది, డబ్బు ధనం దొరుకుతుంది. దేవుడు లేనిది అయితే ఇవన్నీ ఉంటేనే అవుతున్నాయిరా, ధనం అట్టుగానే దొరుకుతుంది. అటు దేవుడు ఉంటే ధనం ఉంటుంది, ధనం ఉందంటే దేవుడు ఉన్నట్టే కదా. ఒట్టుగా దొరికిందా? ఒకప్పుడు నేను చాలా బీదవాన్ని, అడుక్కు తినే స్థితిలో ఉండవని యేసు ప్రభుని నమ్ముకున్నాను, ఈరోజు కోట్లు లక్షల మంది నా దగ్గర ఉన్నాడు, దేవుడు దీవించలేదా? ఇది వాళ్ళ కాన్సెప్టు. ఇప్పటికీ కూడా యేసయ్య చేతిలో బలముగా వాడబడుతున్న దైవజనుల్లో
జోబులో 1000 రూపాయలు కూడా ఉండవు ఒక్కోసారి. ఆ స్థితిలో ఉన్నారు. కానీ వాళ్ళ పని చూస్తే ఆత్మల ఆలయాలు, సంఘ ఆలయాలు విస్తరించిపోయి ఉంటాయి. ఎక్కడెక్కడో వాళ్ళ పేరు, జోబులో పైసా ఉండే అద్భుత కార్యాలు అనేక ఆత్మలకు సువార్త అందుతుంటుంది. దేవుడారా, విశాల మార్గము చాలామంది ఎంచుకుంటారు, ఇరుకు మార్గము ఇష్టపడరు. సంకుచిత హృదయులే విశాల మార్గాన్ని ఎంచుకుంటారు. దేవుని మనసులోని ఆలోచనను, దేవుని విశాల భావాలను ఈ సంకుచిత హృదయులు ఇష్టపడరు. వాక్యానికి లోబడరు, మర్మాలకి లోబడరు, మర్మములు వాక్యములు పట్టించుకోరు. వాళ్ళకి మీది మీద 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 మాట్లాడితే గొప్ప గొప్ప కార్యాలు జరిగిపోవాలి, డబ్బు వచ్చేయాలి చేతి. వాస్తవానికి మనం బైబిల్లో చూసినట్లయితే పౌలు కానీ, పేతురు, యోహాను, యేసు ప్రభు శిష్యులే కానీ, దాని తర్వాత భక్తులే కానీ, మహాభక్తులు దేవుడరా, వాళ్ళ ఆత్మల పంటనే చూశారు కానీ ఆస్తుల సంపదన చూడలే. ఎవరు విన్నా లేకున్నా సత్యమే ప్రకటించారు. చివరికి వాళ్ళ ప్రాణాలు పోయేదాకా కూడా అట్లాగే మాట్లాడారు. ఎవరికి తల వంచలేదు, ఏ లోక సుఖాలకు తల వంచలేదు. యేసు ప్రభు యొక్క మార్గములో వారి ప్రాణాలను పానార్పణంగా ధారపోశారు. అందుకని ఈ సంకుచిత హృదయులు, ఈ సంకుబుడ్డి కొంగలు అని అంటమాట. సంకుచిత హృదయులే సంకుబుడ్డి కొంగలు. ఈ కొంగలు చేపల్ని మింగినట్టు ఈ సంకుబుడ్డి కొంగలు అనే ఈ సంకుచిత హృదయులు మనుషులందరినీ మింగేస్తున్నారు. అంటే సత్య మార్గంలోకి వెళ్లకుండా వీళ్ళ దగ్గరికే వచ్చేటట్టు మాయలు చేస్తున్నారు. వాక్యము ఎంత శ్రమ పడితే ఒక సబ్జెక్టు తయారవుతుంది. ఎన్నో లేఖనాలు రాత్రు పగలు చదివి 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 నిద్ర ఆహారాలు చంపుకొని ఒక సబ్జెక్టు తయారు చేస్తాడండి సత్యబోధకుడు. ఆ మర్మాలు చెప్పడానికి చాలా కష్టపడాలి. ఇటు నుంచి ఒత్తిళ్ళు, కుటుంబ ఒత్తిళ్ళు, నిందలు, అపనిందలు వస్తాయి సైతానేసినటి. ఏదన్నా మర్మము గల సబ్జెక్టు ప్రిపేర్ అవుతుంటే ఇన్ని కష్టాలను ఓర్చుకుని అతడు 6 నెలలు కష్టపడి ఒక పెద్ద మర్మాన్ని తీసుకొని వచ్చి మీ మధ్యలో బోధిస్తుంటే నువ్వు తూతూ మంత్రం అన్నట్టు మనిషిని రపరప టచ్ అని కింద పడేసి ఆయన దేవుడిగా ఆయన దగ్గర లేడు, దేవుడు నా దగ్గర ఉన్నాడని చెప్తావా? అన్ని కష్టాలు పడి వాక్యం బోధించినోడు ఎంతమంది అతను అవమానపరిచిన ఆకలితో వచ్చేసి బోధించిపోతుంటే అతన్ని ఆ మర్మాన్ని నువ్వు అర్థం చేసుకొని నువ్వు నేర్చుకొని బోధించవా? నన్ను అడిగితే వాక్యం బోధించిన వాడు, మర్మం బోధించిన వాని దగ్గరికి ఎక్కువ మంది రారు. అది ఎవరికి అర్థము కాదు మర్మము. సత్యం అంటేనే తక్కువ మంది ఇష్టపడతారు. ఎక్కువ మంది నిన్ను వట్టిగానే నమ్మొస్తున్నారు ఏం చెప్పకుండా. అంటే అది మాయనే, అది మాయనే కానీ దేవుడు కాదు. అందుకే ఎవరు శిష్యులు యేసు ప్రభుకి? ఇరుకు మార్గమైన సత్య మార్గములో ఉండేవాళ్ళే దేవునికి ఇష్టలైన వారు. సత్య మార్గము అది ఇరుకైనా కానీ ఇష్టపడే వాళ్ళే దేవునికి ఇష్టపడేవారు. మనుషులని మింగేస్తున్నారు ఈ సంఘాలు. లక్షల మందిని పోగు చేసుకుంటున్నారు, కోట్లాది రూపాయలు సంపాదించుకుంటున్నారు. పండబెట్టి కోస్తే కూడా ఒక వచనం, ఒక మర్మం బయటికి వెళ్ళలేదు. ఏమైనా మీది బోధలు వాళ్ళకి ఇష్టపడేటి చెప్తున్నారు వచనాలని. అవన్నీ బైబిల్నే ఉంటాయి. నువ్వు అడుగుపెట్టు స్థలమల్లా నీకు ఇచ్చును అని చెప్తాడు. నువ్వు పోయి మార్కెట్లో అడుగుపెట్టి మార్కెట్ నాదే అని ఇస్తారా తంతరు పట్టుకొని? మరి వచనం ఉంది కదా అయ్యా, పొద్దున్నే తీయంగానే అడుగుపెట్టు స్థలము వాగ్దానం వచ్చింది, నేను ఎక్కడ అడుగు పెడితే అది నాకు కావాలి కదా అంటే అవుతుందా? చెప్పండి. మరి బైబిల్ తెలియదు అది ఎవరికి చెప్పిండు, ఎక్కడ చెప్పిండు, అది ఎవరి కోసం, అందులో మనమే నేర్చుకోవాలి. చిలక పంచాంగం చూసినట్టు కొంతమంది బైబిల్ తీస్తే అది ఏదైతే కానీ. అవును, ఒక్కొక్కసారి దేవుడు మనల్ని బలపరచడానికి ఓ వచనం మనం బలపరచచ్చు, ఓకే. కానీ దేవుని మనసుకు విరుద్ధంగా మనం ఆలోచించకూడదు. అన్నీ అదే పునాదని వేసుకుంటూ నువ్వు రాంగ్ రూట్లోకి నిన్ను సైతాన్ని తప్పకుండా తీసుకెళ్తాడు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ మీద ఆధారపడాలి. భక్తుల గొప్ప జ్ఞానులైన భక్తుల సాక్ష్యమును పరిశోధన చేయాలి.
వారి జీవితంలో జరిగినవి చూడాలి. పౌలు జీవితంలో, యోహాను జీవితంలో ఏమేమి సంభవించినాయి, ఏది సంభవిస్తే వాళ్ళు ఎట్లా మాట్లాడారు, దాన్ని మనం పునాది చేసుకోవాలి. అబద్ధ బోధలతో మనుషులని మింగేస్తున్న ఈ శంకు బుడ్డి కొంగల్ లాంటి మనుషులను చూసి యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? ఆ రోజు మత్తయి సువార్త 23:15 చదవండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరిని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు. అది వేషధారులైన శాస్త్రులారా, ఓ పరిచయులారా, ఒకరిని మీ మతములో, వాళ్ళు యూద మత పోలే, ఈయన యూదుడే మాట్లాడుతున్న యేసయ్య కూడా. మళ్ళీ వాళ్ళ మతం ఏంటిది? ధర్మశాస్త్ర మతమే కదా. అంటే విషయం ఏంటంటే, మతము అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని గురించి వాడు ఏర్పరచుకున్న రూటు. ఇట్లా వెళ్తా, ఇదే దేవుంది అనుకునేది మతం. నీ మతం నీకేనా రా, ఎవరి మాటినవా అంటారు కదా పెద్దలు. అంటే నువ్వు అనుకుందే నీదారా అన్నట్టు. అంటే ఎవడు ఎంచుకుంటాడో అది మతం వానికి. యేసుప్రభు అంటున్నాడు, పరిచయులు శాస్త్రుల మతము యూదులే కానీ, ధర్మశాస్త్రమే కానీ, వాళ్ళు తప్పుదారిలో దాన్ని చదువుతున్నారు, తప్పుదారిగా దాన్ని పట్టిస్తున్నారు, అనేకులకు తప్పుడు బోధిస్తున్నారు. వాళ్ళకు ఒక్కటి రాంగు పునాది, రాంగు మార్గం, విశాల మార్గాన్ని చూసుకున్నారు, తప్పుడు బోధలు బోధిస్తున్నారు. వాళ్ళ మతం అయిపోయింది అది. సో వాని తప్పుడు బోధల్లో, వాడనుకున్న మార్గాలలో, అంటే మర్మాలు సత్యాలు మనకెందుకండి, మనుషులు ఎక్కువ మంది వచ్చేది ఏది ఇష్టపడతారు, ఇలాంటి బోధ అదే చెప్పుకుందాం అని వాడు ఒక మతాన్ని తయారు చేసుకున్నాడు. అందుకే ఓ వేషధారులారా, మీరు ఒక మతాన్ని తయారు చేసుకున్నారు. ఆ మతములో అనగా మీరు అనుకున్న మార్గంలో అనేకులను ఈడ్చుకొని పోతారు. వాడు మీ ఆలోచనలో, మీ బోధలో కలిసినాక వాడు మీకంటే ఎక్కువ 200 నరకపాత్రులు చేస్తారు వాడిని అంటున్నారు. మీరు సున్నము కొట్టిన సమాధులు, పైకి మెరుస్తారు, లోపలంతా కంపే. చూశారా? అలా ఎన్నో మాటలు అన్నాడు యేసయ్య. వీరు మనుషులను చెడగొట్టేవాళ్ళు, తప్పుడు బోధలు చేసేవాళ్ళు, తప్పుడు మార్గము ఉన్నవాళ్ళు. వాళ్ళ వాడొక్కడే తప్పుడు చేసుకుంటూ వాడొక్కడే సైలెంట్గా ఉండడు కదండి. వాడు అనేకులను నాశనం చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పింది ఒకే ఒక బోధ, అనేకులను నాకు శిష్యులుగా చేయండి. ఆ శిష్యులు ఎవరంటే, నా కొరకు తల్లిని, తండ్రిని, భార్యని, పిల్లల్ని సమస్తమును విడనాడి, అలా విడనాడి తన ప్రాణాన్ని సహితము నా కొరకు వదులుకునేవాడే నాకు శిష్యుడు. ఇది నేర్పియాలన్నట్టండి క్రైస్తవులు బోధకులు. మరి దేవుని నమ్ముకున్న వారికి నేర్పించే బోధ ఏంటంటే, అయ్యా యేసయ్యే నిజదేవుడు, ఆయన రాబోతున్నాడు, వచ్చినప్పుడు నిన్ను మహిమలోకి తీసుకెళ్తాడు. నువ్వు భూమి మీద ఉన్నన్ని రోజులు యేసు కొరకే బ్రతకాలి. డబ్బు కొరకో, ధనం కొరకో, మనుషుల కొరకో నువ్వు బతకద్దు. యేసును వదిలిపెట్టుమని ఏదైనా ఎదురొచ్చిందంటే దాన్ని వదులుకోవాలని యేసుప్రభుని వదులుకోవద్దు. నీకేదైనా ఈ లోక సుఖాల గురించి ఎవరైనా బోధ చేస్తే వాడిని వదులుకోవాలి, కానీ సత్యం వదులుకోవద్దు. చివరికి నీ ప్రాణం కూడా యేసుప్రభు కొరకు పెట్టాలి అని నేర్పియాలి మనం. యేసుప్రభు చెప్పింది అదే కదా, పోతూ పోతూ ప్రాణం కూడా పెట్టాలి. నిన్నొక్క మాట అంటాను, దేవుని కొరకు భార్య పిల్లలను, ఆస్తుల్ని, స్నేహితులని, వారి కోరికలని వదులుకున్నాడు ప్రాణం పెడతారంటారా? జరగని ముచ్చటది. ప్రగల్భాలు బొచ్చడు మంది వలుగుతారు. నా కిడ్నీలు అమ్ముతా, నా లివర్ అమ్ముతా, యేసయ్య కొరకు రక్తం అమ్ముతా. ఎంత ఫోజులు ఎందుకండి? నేను నద్ది నినిది మళ్ళీ వెనకంతా జమ చేసుకోవడమే. యేసు కొరకు ప్రాణం పెట్టాలి అంటే ఒక వ్యక్తి అంతకుముందు ప్రాణం పెట్టే స్థితికి రావాలంటే అంతకుముందు వాడు దానికంటే చిన్నవైన అన్ని త్యాగం చేయగలగాలి. ప్రాణము కంటే ఏది తక్కువ? భార్య, పిల్లలు, ఆస్తులు, ఈ లోక సుఖాలు. తన కోరికలను చంపుకోకుండా నేను అనుకున్న కొన్ని కోరికలను నేను నెరవేర్చుకుంటూ యేసయ్యను వెంబడిస్తా అని అనుకునేవాడు శిష్యుడు ఎన్నడీ కాడు. గురువు గారు చెప్పినట్టే వింటా, నాకు నచ్చకపోయినా అనేవాడు శిష్యుడు. లేఖనము, నీ కొన్ని అలవాట్లు ఉన్నాయి, కొన్ని అలవాట్లు నీకు ఉన్నాయి, చెడ్డ అలవాట్లు. లేఖనం నీకేం చెప్పిందంటే, బాబు నువ్వు ఇది మానుకో అన్నది.
అది మానుకోవడము నీకెంత ఇష్టమైనటువంటి కోరిక కానీ, నీ వస్త్రమే కానీ, నీకు ఇష్టమైన స్టైలే కానీ, అలవాటే కానీ, ఏదైనా కానీ నీకు బాగా ఇష్టమైనది దేవునికి ఇష్టం కాలేదని తెలిసిన తర్వాత దాన్ని వదులుకోవాలి కానీ యేసయ్యను వదులుకోవద్దు. అలా వదులుకునే మనస్సు మెల్లమెల్లగా ఒక్కొక్కటి యేసయ్య కొరకు తునికరిస్తూ దాన్ని వదులుకుంటూ యేసయ్య కొరకే బతుకు చివరికి నా ప్రాణమైన పెడతారని అనడానికి అవకాశం ఉన్నది. అబద్ధ బోధలు చేసి ఈ లోకములో మీరు మీ ఎంట్రుకలు తెల్లగావు రండి, మా చర్చికి వస్తే నేను ప్రార్థన చేస్తే మీ రోగాలన్నీ పోతాయి రండి, మీకు యవ్వనము ఎప్పుడు నిత్య యవ్వనం ఉంటుంది రండి, మీ దయ్యాలు పోతాయి రండి, మీ మోకాళ్ళ కీళ్ళ నొప్పులు పోతాయి రండి, ఇవన్నీ నువ్వు చెప్తున్నావు కదా బోధకునివి. వాళ్ళు అవే ఆశతో లక్షల మంది నీ దగ్గరికి వస్తున్నారు కదా. ఇప్పుడు చెప్పండి, నువ్వు యేసుప్రభు శిష్యులు ఎట్లయితారు? అది కాదు కదా వాళ్ళకి చెప్పాల్సింది. ఇప్పుడు అట్లా చెప్పినావు, అట్లా చెప్పిన తర్వాత ఆ బోధ నీ స్వస్థత కొరకు ప్రాణం కాపాడడం నీ దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ నువ్వు అదే బోధ చేసుకుంటూ అట్టనే కఠినం అవుతున్నావు కదా. మరి వాళ్ళు ప్రాణం పెడతారా? ప్రాణం కాపాడుకోవడానికి వచ్చింది. చూశారా, పాపము ఉన్నది, పాపముతో చచ్చిపోతే నరకం వెళ్ళిపోతా. ఈ పాపము పోగొట్టుకున్నట్టు విశ్వలోకాలలో ఎక్కడ ఏ దేవుడు లేదు, ఏ పదార్థము పనికిరాదు. ఆ క్రీస్తు ఒక్కడే అట అనే సంగతి అతనికి తెలియాలి. ఆయన దగ్గరికి వెళ్తే కొంత మేలు కూడా జరుగుతుందని నువ్వు చెబుతావు. ఆడ వస్తాడు. వచ్చిన తర్వాత బాప్తిసం తీసుకున్న తర్వాత ఆ వ్యక్తికి రూపాంతరము తీసుకురావాలి. నువ్వు బోధకునివి. మెల్లమెల్లగా యేసు అంటే ఎంత గొప్పవాడో, ఆయన కొరకు ఈ భూలోకాన్నిలో ఏది కూడా మనము దేవుని కొరకు దేని మీద మనం ఆనుకోకుండా అన్ని త్యాగం చేయగలగాలి. చివరికి మన ప్రాణం కూడా యేసయ్య కొరకు పెట్టగలిగితే ఆ ప్రాణాన్ని మనం నిజంగా కాపాడుకుంటాం. ఆ ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఈ లోకంలో యేసయ్యని నమ్మితే నిజంగానే ఆ ప్రాణం నరకంలోకి వెళ్ళిపోతుంది అని ఇది చెప్పాలి కదా నువ్వు. ఇప్పుడు నువ్వు పిలిచే బోధలన్నీ మీరు అందరినీ ఆకట్టుకుంటున్నారు స్వస్థతలతోని. మర్మము లేదు, సత్యం లేదు, రెండు రాకడ లేదు, బాప్తిసం ఏది లేదు, మారు మనసు సంగతి లేదు, బోధే లేదు కదా. అక్కడ వాడు ప్రాణం ఎప్పుడు పెడతాడు? ప్రాణం పెట్టేలాగా ఎలా తయారవుతాడు? యేసు రాకడ సమీపించింది. ఇప్పుడు వెంటనే అందరినీ మరణానికి సిద్ధపరచాలి, యేసు కొరకు చనిపోవడానికి సిద్ధపరచాలి. చాలామంది అనుకుంటున్నారు యేసు ప్రభు వచ్చి మనందరిని తీసుకొని వెళ్ళిపోతారు, తర్వాత భూమి మీద కొట్లాట్లు అయితే మనకెందుకులే అనుకుంటున్నారు. అలా జరగదు. శ్రమల కాలంలో సంఘం భూమి మీదనే ఉంటుంది. శ్రమల్లో ఎదుర్కొని శ్రమల్లో జయించి పరలోకం వెళ్తుంది. జయించువాడు స్వతంత్రించుకొనును. ఆ యుద్ధంలో ఇప్పుడు జరగబోతున్న త్వరలో నువ్వు ఇలాంటి బోధలతో సంఘాన్ని పెంచినవు. నువ్వు రావు, వాళ్ళు రారు. ఏంటి? నీ మతములో కలుపుకొని అనేకులను మింగేశావు. అందరి శిక్ష నీ మీదకి వస్తుంది. సత్యబోధకుని దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి, తెలుసుకోండి. వాళ్ళు చెప్పిన సూచనల ప్రకారం సంఘాలు కట్టండి. ఈ మాట నేను ఎప్పుడో చెప్పాను. క్రీస్తు కొరకు జీవించేవాడే, సమస్తమును విడనాడగలిగే మనసు గల్లవాడే యేసు ప్రభుకు శిశువులట. ఈ శిశువులను తయారు చేయండి అయ్యా మీరు. ఇక అన్యులు కూడా అంతే. ఎక్కడ బాగవుతుంది, ఏ మంత్రగాం దగ్గరికి పోవాలి, ఎక్కడ తాయిత కట్టించుకోవాలి, ఏ గంగలో మురగాలి, ఎక్కడ పోయి చూపించుకోవాలి, ఏడ మంచిగా అవుతుంది, వాళ్ళు అదే తిరుగుతున్నారు తెలియని వాళ్ళు. నువ్వు అదే చెప్తున్నావు, ఇక్కడికి రండి మీరు అనుకునేటి అన్నీ ఇక్కడ తీరుతాయి. అది కాదు కదా యేసయ్య చెప్పింది. స్వస్థతలని మీరు ప్రచారము చేయండి అనలే యేసయ్య. పరలోక రాజ్యము సమీపించినది, వారి పాపములు పోగొట్టుకున్నటకు నేనే మార్గం అని ప్రచారం చేయుడి. మర్మములు తెలియపరచండి. నేను ఏ సంగతులు మీకు చెప్తునో కీర్తన 119:32 చదువు. నా హృదయమును నీవు విశాలపరచునప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరుగెత్తెదను. అది విశాల హృదయులే దేవుని ఆజ్ఞలు పాటిస్తారు. సంకుచిత హృదయులు వీళ్ళు సత్యానికి లోబడరు. వీళ్ళకి కావలసింది లోక సంబంధమైనటువంటి ఆడంబరాలు, మనుషులని ఆకట్టుకునేటి మైమలు మాయలు ఏమైనా ఉంటే వాడే టాప్ లెవెల్ రెవరెండ్ బిషప్. వాని దగ్గరికి 10,000 మంది వస్తే ఆహా వినకంటే గొప్పోడు లేడు. నువ్వు కుప్పేసుకొని ఏమవుతావో లేఖనం అయితే చెబుతుంది.
నా కొరకు ప్రాణం పెట్టని వాడు నాకు శిష్యుడే కాడు. డైరెక్ట్గా యేసయ్య తన నోటితో చెప్పి వెళ్ళాడండి. చెయ్యండి రా, ఇలాంటి వాళ్ళని తయారు చేయండి, అన్నీ వదిలేటట్టు చేయండి రా, పరలోకం ఇస్తా. పరలోకం కావాలి, ఈ లోక సుఖం కావాలంటే దొరకది. ఇదే అదే రెండే కోరుకోను, ఇది అయితే ఇక్కడనే తిని నరకం వెళ్ళిపో. కానీ పరలోక సుఖము, పరలోక భాగ్యము దొరకాలంటే ఈ లోక సంబంధమైన నీ ఐశ్వర్యాన్ని, నీ ప్రాణాన్ని త్యాగం చేసేటట్టే ఉండమంటుంది బైబిల్. అపోస్తుల కార్యము 17:10. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును సీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచు. ఇదిగో బైబిల్ సంఘం, స్నేహితులారా, దేవుని పిల్లలారా, బైబిల్ సంఘం ఏం చేస్తుందో చూడండి. బైబిల్లో మీరేమో బైబిల్ పట్టుకుని సంఘాన్ని కట్టిన సంఘం అంటున్నారు. బైబిల్లో ఉన్న సంఘం చేసిందే ఇప్పుడు ఉన్న బయట ఇప్పుడు చేయాలి కదా, మనం కూడా అదే సంఘం కదా. ఏ సంఘము దేవుంది? అక్కడున్న సంఘం ఏం చేస్తుందట? వాక్యాలను పరిశోధన చేస్తుందట. వాళ్ళకు గనులైన పని పేరు కూడా వచ్చిందట. దేంట్లో గనులై ఉండిరి? కింద పడేసుట్లో, స్వస్థపరచుట్లో, కోట్ల 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 రూపాయలు సంపాదించుట్లో, దేశ దేశాలు విమానాలు తిరుగుట్లో గనులై ఉండిరా? కాదు కాదు కాదు, వాక్య పరిశోధనలో గనులై ఉండిరి. అలా ఉన్నాయో లేదో పరిశోధన చేస్తున్నారట. అంటే వాక్యమే ప్రాముఖ్యము. వాక్యము పరిశోధన 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 చెయ్యకే పాపం ఎక్కడ జరుగుచున్నదో ఆయన పరిశీలిస్తున్నాడు. పరిశోధన చెయ్యని వాడు, తన ఏది దొరుకుతుంది నమ్మేవాడు ఏం పాపం చేస్తుండో వానికే తెలియదు. అందుకే పరిశోధన చేయమంటుంది బైబిల్. పరిశోధన చెయ్యాలి. చదువురాని వాడు పరిశోధన చేసిన వాని మాట వినాలే. ఒక్కటే మాట చెప్తున్నా, యేసు కొరకు ప్రాణం పెట్టమని బైబిల్ చెప్తుంది. కానీ యేసు కొరకు ప్రాణం పెట్టే వాళ్ళే యేసు ప్రభు శిష్యులని బైబిల్ చెప్తుంది. యేసయ్య చెప్పిండు, నువ్వేమో ప్రాణం కాపాడుకోవడానికి ప్రయత్నం చేసే మాటలు చెప్తున్నావు. నువ్వెన్నటికన్నా చచ్చిపోతావు. ఆ సత్య లోపల యేసుని నమ్ముకొని చావు, పరలోకం దొరుకుతుంది నీకు అనే మాట చెప్పాలి కదా. సరే, మొట్టమొదట యేసు దగ్గరికి వచ్చేటప్పుడు ఏదో అతను ప్రార్థన చేసావు, స్వస్థత జరిగింది, బాగానే ఉన్నది. కానీ వచ్చిన తర్వాత నేర్పించేది ఏంటో తెలుసా? యేసు కొరకు తన ప్రాణం పెట్టాలి. అది ఎవరు నేర్పిస్తున్నారు? 13వ అధ్యాయము 48వ వచనం ఒకసారి చదువుకుందాం. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి. ఏ మాట విని? కొంచెం మీది చదువు. ఏ మాట విని? నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించననిరి. అది ప్రభు ఏదైతే ఆజ్ఞాపించాడో అవి చెప్పారట వాళ్ళు. అది విన్నా అక్కడ వాళ్ళు ఏం చేశారట? సంతోషించారట. తర్వాత ఏం చేశారట? దేవుని వాక్యాన్ని మహిమపరిచారా? స్వస్థపరిచిన స్వస్థలను దేవునికి స్తోత్రం. కీలు నొప్పి పోయింది ఈమెకి, చూడండి చూడండి, మోకాళ్ళ నొప్పి ఇంత ముందు ఉండేనమ్మా, ఇప్పుడు లేదు చూడండి. దేవుని స్తోత్రం. పోయిన వారంలో ఈ వెంట్రుకలన్నీ తెల్లగుండే, ఇప్పుడు నల్లగా అయిపోయినాయి, చూడండి. దేవుని స్తోత్రం. ప్రచారించండి, ప్రచారం చేయండి. ఈమె కంటి చూపు మొన్న తగ్గి ఉండే, డాక్టర్లు సర్టిఫికేట్ ఇచ్చారు, ఈమె కంటి చూపు ఆపరేషన్ చేయాలా, పొరదీయాలని. చూశారా? 2 రోజుల్లో ఏ ఆపరేషన్ లేకుండా చూస్తాం తేటగా. అమ్మాయి ఎన్నేళ్ళు? 3 అండి. అగో చూశారా? ఇంతకుముందు 2 అన్నది పోయిన వారం. ఇవి ఆ ప్రచారాలు, ఇవా నువ్వు సంతోషించే పనులు. అవన్నీ లేవని నేను అంటలేను, అన్నీ ఉన్నాయి. కానీ పునాది అది కాదు. శిష్యులుగా మారడమే పునాది. శిష్యులుగా మార్చమన్నాడు అందరినీ. శిష్యులు అంటే దేవుని కొరకు ప్రాణం పెట్టే వాళ్ళే. పెట్టకపోతే నాకు శిష్యుడు కాదన్నాడు యేసయ్య, పెడితే నే శిష్యుడు. అందుకే వాక్యమును చదుమా మహిమపరిచిరి, వాక్యం మర్మములను మహిమపరిచిరి. వాక్యముల ద్వారా పరమాత్ముని శక్తి, సృజనాత్మకమైన శక్తి, ఈ బ్రహ్మాండములో ఉన్న శక్తి వాక్యము ద్వారా అర్థమవుతుంది మాకు. నా దేహం అన్నది ఎవరు చేశారో తెలిసిపోయింది. ఇంత గొప్ప మహానీయుణ్ణి, మర్మ పురుషుని తెలుసుకున్న కొద్దీ ఆ వాక్యము గొప్పది. వాక్యమునకు మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక అని వాక్యాన్ని గణపరుస్తున్నారు. మనం స్వస్థతలను గణపరుస్తాం, మాయల్ని గణపరుస్తాం,
ప్రకటన గ్రంథము 20 అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుకుందాం. అంతటా ఆ, సింహాసనములను చూచితిని, ఆ, వాటి మీద ఆశ్రులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసల యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. రైట్. పరలోకమందు కొంతమంది ఆత్మను చూశారట యోహాను. వాళ్ళు ఎవరట? దేవుని వాక్యము కొరకు యేసయ్యకు సాక్ష్యం ఇచ్చినందుకు, యేసే దేవుడని ప్రకటించినందుకు, ఆ యేసు దేవుడు ఈ వాక్యం చెప్పాడు, ఈ మర్మమై ఉన్నది ఏది దేవుడు కాదు, ఈ లోక శరీరము సుఖాలు మాయ అని చెప్పినందుకు శిరచ్ఛేదనం చేయబడ్డారు. వాళ్ళు స్వస్థతల దుకాణం పెట్టుకున్నందుకు శిరచ్ఛేదనం చేయబడలే. అందరికి నచ్చేటట్టు చేసి అందరినీ స్వస్థపరుస్తుంటే ఎవరు చంపుతారండి? మీరు బాగా ఆలోచించండి దయచేసి. అందరు వచ్చిన వాళ్ళకి 2000 రూపాయల నోటు 10,000 ప్రార్థన చేస్తే ఇంట్లో బీరోలో పెట్టుకోండమ్మా అంటే 10,000 అవుతున్నాయట. ఆ మోకాల నొప్పులు పోతున్నాయి, కడుపు నొప్పి పోతుంది, జలుబు పోయింది ప్రార్థన చేయగానే. అన్ని స్వస్థతలు, డబ్బులు, ఆయుష్లు, సుఖాలు దొరుకుతున్నాయి. ఇట్లా పాస్టర్ గారు అందరినీ స్వస్థపరుస్తున్నాను తెలిస్తే ఎవడ నచ్చి కోస్తాడా, నరికేస్తాడా, చంపుతాడా? ఏదో ఉన్నదిరా ఆయన దగ్గర శక్తి, మనకెందుకు వదిలిపెడతారు. మరి ఎవరు చంపిరు వీళ్ళని? శిరచ్ఛేదనం అనగా తలలు నరికారట. తలలు శిరస్సు నరికారట. పౌలయ్య నరికేశారండి. ఏం చెప్తే నరుకుతారో జర మీరు చెప్పండి దయచేసి. ఏం చెప్తే నరుకుతారంటే యేసే దేవుడు, మిగతాది ఏది దేవుడు కాదో. ఆయనే మర్మ పురుషుడు, ఆయనే లోకరక్షకుడు. ఈ లోకము, ఐశ్వర్యము, ధనము, ఈ సుఖాలన్నీ అబద్ధం, మోసం. దాని కొరకు మొక్కేటివి దేవుళ్ళే కాదు. ఈ మాయా మంత్రాల్ని పక్కబడాయి, మనుషులు ఏర్పరచుకున్న స్వస్థతలు పక్కబడాయి అని ఎప్పుడైతే ఇవన్నీ వేస్ట్ అంటామో అప్పుడు వేసేస్తారు. అది నా కొరకు ప్రాణం పెట్టేటట్టు ఉండగలిగిన వాడే నాకు శిష్యుడు. మీరు అనేకులను శిష్యులుగా చేయండి. తల్లిని, తండ్రిని, ఆస్తులను, భార్యని, పిల్లల్ని వదిలిపెట్టిన వాడే నాకు శిష్యుడు. అవన్నీ వదిలిపెట్టే గుణం నేర్పుతున్నారా మీరు? ఇప్పటిలో నేర్పుతున్నారా? మార్క్సు వార్త 16:20 చదవండి. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహాకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియలు. దేని వెనువెంట జరుగుచున్న సూచక క్రియలు? వాక్యము వెనువెంట సూచక క్రియల వలన, దాని వలన వాక్యమును స్థిరపరచుచుండెను. వాక్యము ప్రకటించుచుండ్రి, ప్రకటిస్తున్నారట. వెనువెంట సూచక క్రియలు, అద్భుతాలు జరిగాయి. దాన్ని వాళ్ళు పట్టించుకోలేదట. సార్ పౌలు గారు, మీరు ఇంతకుముందు వాక్యం చెప్పంగా ఒక అమ్మాయి కింద పడిపోయి ఆ అమ్మాయికి ఉన్న రోగాలన్నీ కొట్ట దయ్యం వదిలేసి మంచిగా అయిపోయింది సార్. అలాగనా? బాప్తిసం రక్షమని పో. సార్ ఆమె గుడ్డే, ఆమె కళ్ళు వచ్చినాయి సార్, మీరు ప్రార్థన చేస్తే. అలాగనా? యేసుప్రభు కోసం బతుకమని పో, నేను వాక్యం ప్రకటిస్తానా, తెలుసుకోమని పో, ఇనుమని పో వాక్యం. స్వస్థతను పొందినట్టు, అయ్యా యేసయ్యా మీరు చెప్పిన వాక్యాలు ఎంత గొప్పయ్యా, మాటలు వింటేనే మాకు స్వస్థత జరిగిందయ్యా అని వాక్యమును మహిమపరచాలి. వాక్యం ప్రకటిస్తూ పోతుంటే వాక్యములో శక్తి ఉన్నది, వాక్యములో బలం ఉన్నది, వాక్యమే ఆధారమై ఉన్నది బ్రహ్మాండానికి, వాక్యమే దేవుడై ఉన్నది కనుక వాక్యాన్ని కరెక్ట్గా బోధించిన వాడిని వెనకాల దేవుడు ఉంటాడు కనుక మనుషులు బతుకుతారు. ఏ బతుకుతారు? ఈ లోకంలో జీవించుడు కాదు, పరలోక రాజ్యానికి సిద్ధపడతారు. అంటే మేము కూడా వాక్యం చదువుతానా సార్? ఏమని వాక్యం చదువుతున్నాం? స్వస్థతల వాక్యాలు. గుడ్డును అడిగితే తేలుని మీరు తేలునిచ్చునా, చేపను అడిగితే పామునిచ్చునా, మీ పరలోకపు తండ్రిని మీరు అడిగితే నిశ్చయముగా మీకు అంతకంటే శ్రేష్టమైన ఇచ్చును గనక సోదరులారా మీరు అడగండి, మీకు హెలికాప్టర్ ఇస్తాడు, ఏసీ బంగులా ఇస్తాడు, వాహనాలు ఇస్తాడు, భూములు ఇస్తాడు, ఆస్తులు. దేవుడు మంచోడండి, ఏది అడిగితే అది ఇచ్చేస్తాడని. ఇది కాదా కదా? అక్కడ ఉంటుంది కింది దాకా రారు వీళ్ళు. కిందికి అత్తి ఏముంటుందంటే ఆయన అడుగువానికి నిశ్చయంగా తన ఆత్మను ఇచ్చెను. ఆత్మ అంటే ఏంటిది? అదే నిజమైన ధనం. పరిశుద్ధాత్ముడే వజ్ర వైడూర్యాల మూట,
మనుల మణిక్యాల మూట, ముత్యాల మూట, కృపావరాల మూట, ధైర్యమూట, జ్ఞానమూట, సజీవము గల్ల మూట ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఆ ఐశ్వర్యం అడగండి, నిశ్చయముగా ఇచ్చును. మరి లోకైశ్వర్యం దాని మీద ఏం బాధపడకండి, రోజు ఏది దొరుకుతుంది ఇత్త తినండి, దొరికిందంటే సంతోషపడండి, ఏం తిందుమో ఏం తాగుదుమో అని విచారించకండి. ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోకపు నటన గతించబోతుంది. ఈ లోక సుఖాల కొరకు ఎవరైనా దేవుడు నమ్ముకుంటే, అది కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఉంటుంది చూడమ్మా. కొరింథీ 15వ అధ్యాయం 19వ వచనం. ఈ జీవిత కాలము మట్టుకే మనము యేసు ప్రభువును నమ్ముకున్నట్లయితే మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. అది అంటే ఈ లోకల సుఖాల కొరకు, ఇక్కడ తిండి కొరకు, ఇక్కడ ఆస్తుల కొరకు, ఇక్కడ దానికి మనం వేసుకున్నాం. చచ్చిపోతే మంచిగా అయితే అది దొరుకుతుంది, పిచ్చిపోకపోతే ఈ నెల ఖర్చులకు వెళ్ళలేదు, వెళ్తే దొరుకుతానే, నేను అందుకే వెళ్తా అని వచ్చేటోళ్ళు ఎవరు పరలోకం రారు, ఎవరు రారు. ఈ లోకంలో జీవించడానికి యేసుప్రభును నమ్ముకున్నట్లయితే, ఆ విధంగా యేసుప్రభుని మీద నువ్వు ఆధారపడినట్లయితే, ఈ లోకములో దౌర్భాగ్యుల కంటే పెద్ద దౌర్భాగ్యుడు నువ్వే. నేను ఎట్లా దౌర్భాగ్యుడు, మీకే డబ్బులు లేవు, మా కోట్లు ఉన్నాయి. అరే కోట్లని కాలి కూలి బూడిదైపోతాయి నాయన. నీ కోట్లు పడిస్తాడు, నేను నమ్ముకున్న వాళ్ళు రారు, నువ్వు రారు, నీ బోధ నమ్మిన వాళ్ళు రారు. యేసయ్య కొరకు మీరు శిష్యులుగా చేయవలసింది ఎవరికి? నీకు కాదు, యేసుప్రభుకి. యేసుప్రభు కొరకు ప్రాణం పెట్టే స్థాయిగా నువ్వు తయారు చేయగలిగితే షబ్బాష్, నువ్వు నాకు శిష్యుడు రా నిన్నంటాడు. నువ్వు చేసిన వాళ్ళు కూడా ఆయన శిష్యులు అవుతారు. శిష్యులు పోయి శిష్యులు చేయాలి. గురువు గారు చెప్పింది చెప్పినట్టు చేసేవారే శిశువులు. గురువు గారు ఏం చెప్పారు వెళ్తూ అంటే, పరలోక గురువు నా కొరకు సమస్తము విడనాడి చివరికి ప్రాణమైన పెట్టేవాడే నాకు శిశువుడు. ఆ వచనం మళ్ళీ చదువుకుందాం. ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని, వినండి మంచిగా వినండి, తల్లిని తండ్రిని, భార్యను పిల్లలను, అన్నదమ్ములను అక్క చెల్లెళ్ళను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కాడే. శిష్యుడే కాడట. అక్కడేమన్నాడు మత్తయి సువార్తలో? మీరు అనేకులను నాకు శిష్యులుగా చెయ్యండి అని చెప్పి వెళ్ళిపోయాడు. అందులో లూకా గారు ఈ మాటని రాస్తున్నాడు ఏంటంటే, ఆ శిష్యులు ఎవరయ్యా అంటే, ఈ లోకములో సమస్తము యేసు కొరకు వదిలి చివరిగా ప్రాణమైన పెట్టేవాడే శిశువుడు. ఇగో ఇలాంటి శిశువులుగా అవ్వాలి భూలోకంలో దేవునికి. ప్రాణం పెట్టే శిశువులను తయారు చేయండిరా అంటే, ప్రాణాలు కాపాడుకున్న శిశువులు పట్టుకొస్తే ఆయన ఏం చెప్తాడు? ప్రాణము కొరకు బోధలు చేయకండి, పరలోక జీవం కొరకు బోధలు చేయండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదువుకుందాం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు, కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఎదిగో శిశువులది చివరి వచనమండి. యేసు ప్రభుని గురించి సాక్ష్యం ఇచ్చినందుకు, ఆయన వాక్యం కొరకు జీవించినందుకు శిరచ్ఛేదనం చేయబడ్డారట. ఆ చేయబడ్డోళ్ళు ఎవరట? మరణము వరకు, అంటే చనిపోయే వరకు, చివరి క్షణం వరకు కూడా తన ప్రాణమును ప్రేమించిన వాళ్ళు కాదు. తన ప్రాణాన్ని ప్రేమించద్దు నాకంటే ఎక్కువ అని యేసయ్య అంటున్నాడంటే, ప్రాణమే పెట్టడానికి సిద్ధంగా అండి అని, అప్పుడే నాకు శిష్యులు అవుతారు, నా దగ్గర ఉంటారు పిల్లలారా అని అంటున్నాడంటే, నువ్వు ఆ ప్రాణం కొరకే బోధించి ఆ ప్రాణం కాపాడే ప్లాన్ ఇస్తుంటే, యేసు ప్రభు గురించే చెప్పకపోతే ఒట్టి పేరు తెలితే ఏం లాభం అండి? యేసు ప్రభుది. యేసు ప్రభుని తెలుసుకున్నారు కానీ యేసు ప్రభుని నేర్చుకోలేదు. నేర్చుకోవడం వేరు, తెలుసుకోవడం వేరు. లేఖనంలో ఉన్నది యేసుని నేర్చుకోవాలట. యేసుని నేర్చుకునే వారిగా తయారు చేయి. యేసుని నేర్చుకునేవాడు ఎలా తయారైతే, ఒకవేళ నేర్చుకుంటే ఎలా తయారవుతాడంటే, వాడు తన ప్రాణం యేసయ్య కొరకు పెట్టేస్తాడు. అదే యేసయ్య రూపం. యేసయ్యను తెలుసుకొని, ఆయన పేరు చెప్పుకొని, చెట్టు పేరు చెప్పుకొని, కాయలు అమ్ముకొని, ఏదో పొట్ట గడుపుకోవాలరా భయ్, ఈ భూమి మీద నన్ను రోజులు గొప్ప పేరు తెచ్చుకొని ధనవంతులు చాలా మంది మెచ్చుకుంటే అయిపోయి మనకు ఆహా సంతోషం అనిపిస్తుంది. కట్టలు డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, 1000 మంది మనల్ని మెచ్చుకుంటున్నారు, 1,00,000 మంది, పేరు కూడా ఉన్నది. ఇంకేందా? యేసయ్య ఇక్కడ సుఖం కొరకు నిన్ను విలువలే, అక్కడి సుఖానికి అందరిని తయారు చేయమని పిలిచిండు సేవకు. ఆ పని ఎందుకు చేస్తలేవు? దేవులరా, తన ప్రాణమును చివరి వరకు, తన ప్రాణమును
ప్రేమించలేదట వాళ్ళు. మరణము వరకు వాళ్ళు తమ ప్రాణమును ప్రేమించలేని వాళ్ళు యేసుక్రీస్తు శిశువులు. మీరు అనేకులను శిశువులుగా చేయుడి. వాళ్ళు ఎలా ఉండాలంటే మరణం వరకు వారి ప్రాణాన్ని కూడా ప్రేమించద్దు. నీ ప్రాణాన్నే ప్రేమించకుండా ఉండరా అంటే ఈ లోకంలో ఆస్తుల గురించి చెప్తారేంది మీరు బతకడానికి? ఈ లోక జీవనము కొరకు నువ్వు యేసు ప్రభు మీద నిరీక్షింపబడి ఉన్న ఎడలా మనంత దౌర్భాగ్యులు ఎవడలేడని చెప్తున్నాడు. యేసు కొరకు సిద్ధపడండి, సిద్ధపరచండి. యేసుకు శిశువురాలు శిశువుడు కా, ఇతరులను చెయ్యి. ఆ శిశువులు చేయాల్సింది ఏంటంటే ఏదైనా యేసు కొరకు వదులుకు పెట్టడానికి సిద్ధంగా ఉండాలి. అది లేకపోతే దయచేసి మీ సంకుచిత హృదయము, మీ కోరికలు కొన్ని ఉంటాయి. మీకు కొన్ని కోరికలు ఉంటాయి. నేను అందంగా కనబడాలి కనుక, నాకు డబ్బులు ఉన్నాయి కనుక నేను అందంగా కనబడాలి, నా అందముతో మనుషులని ఆకర్షించుకోవాలి అని నీకు అందం మీద ఎక్కువ కోరిక ఉందనుకోండి. యేసు ప్రభువుకి అది ఇష్టం లేదనుకోండి. అమ్మ నువ్వు అందంగా కనబడి బ్యూటీ పార్లర్ పోయేస్తే వాళ్ళు కూడా నీ దగ్గర నేర్చుకునే వాళ్ళు కూడా అదే బ్యూటీ పార్లర్కి వెళ్తారు. అది నాకు ఇష్టం లేదని లేఖనం చెప్పింది. వదులుకునేటానికి సిద్ధపడాలి. నీకు చాలా ఇష్టమైన ఒకటి ఉంటుంది ఏదైనా, దాని మీద యేసు ప్రభువుకి ఇష్టం లేదు, వదిలేసేయాలి. దేవుడు ఒక అమ్మాయిని చేసుకో, ఆ అమ్మాయి నీ ప్రార్థనకు మంచిగా అనుకూలంగా ఉంటుంది అని దేవుడు చెప్తున్నాను ఒక మాట. ఒకవేళ ఈ అమ్మాయి ప్రార్థన పర్రాలు దేవుని నమ్ముకుంది, నాకు దేవుని పనికి ఉపయోగపడుతుంది, ఇది అనుకూలమని నీకు అర్థమైంది తలంపుల్లో దేవుడు ప్రేరేపించిన పరిశుద్ధాత్మ జ్ఞానంతో. కానీ ఆ అమ్మాయి అనుకూలమైన సరే, కానీ ఆమె అందం నీకు నచ్చలే, ఇంకొక అందమైన అమ్మాయి ఉన్నది రెడీ నీకోసం, నువ్వు అది చేసుకున్నావు, దేవుని పనికి రాదు, ఉన్న రక్షణ పోతుంది. అంటే నీకు ఇష్టమైనది దేవునికి ఇష్టం కాకపోతే వదులుకోవడానికి మాట చెప్తున్నాను అన్నమాట. నీ సోదరుని రక్షణలో నడిపించాలి. నీ సోదరుడికి నీ నాన్ వెజ్ తినడం ఇష్టం లేదు, అతని కొరకు అక్కడ ఉన్నన్ని రోజులు ఆ పప్పు నీళ్లు తినుకుంటూ సువార్త చేయాలి. ఏ స్థితిలో ఉన్న వాడి దగ్గరికైనా సరే నువ్వు అక్కడ సెట్ అయ్యేటట్టు ఉండాలి. అందుకని చాలామంది నన్ను మెచ్చుకుంటున్నారు, ఇక నాకు దేవుడు ఉన్నారా అనుకోవడం రాంగో. వాస్తవానికి సత్యం బోధించేవానికి ఎక్కువ మంది ఉండరు. ఇక్కడ కూడా జరుగుతుంది, అది బైబిల్లో అది జరిగింది యేసు ప్రభు శిష్యులకి. దయచేసి మీరు శిష్యులుగా జీవించండి, శిష్యులుగా తయారు చేయండి. ఆ శిష్యులు చేయాల్సిన పనులు ఇవి. తన ప్రాణము, మరణము వరకు తన ప్రాణమును ప్రేమించిన వారు కాదు. దేవుడు ఈ మాటలు మీరు హృదయములు ఫలింపజేసి దీవించునుగాక. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, నాకు శిష్యులుగా చేయమని బాధ్యత అప్పచెప్పావు. ఆ శిష్యులు ఎవరంటే ఈ లోకములో దేనినైనా నీ కొరకు వదిలిపెట్టగలిగి చివరిగా వారి ప్రాణాన్ని సహితము ప్రేమించని వాళ్ళే నాకు శిష్యులు తండ్రి. అలా అని చెప్పి మీకోసం ఇప్పటికిప్పుడే చావుమని కాదు, కానీ ఒకవేళ ఎదురైతే చేయగలగాలి, దానికైనా సిద్ధపడండి. మేము ప్రాణాన్ని కాపాడుకోవడానికే నేను నమ్ముకున్నట్లయితే, ఈ లోకపులోనే జీవించడానికి నేను నమ్ముకున్నట్లయితే ఆ పరలోక జీవము మాకు దొరకదయ్యా. కనుక ఈరోజు మాట్లాడిన ఈ మాటలు విన్నటువంటి నీ పిల్లల హృదయంలో ఫలింపజేసి అందరూ కూడా నీకు శిశువుడుగా సిద్ధపడుటకు అందరికీ సాయం చేయి, మాకును సాయం చేయి. మా రక్షకుడు ప్రభువైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. దేవుని చిత్తమైతే మరొక దినము కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.